నమస్తే S9 న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రింటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్న ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రింటింగ్ ప్రచార సామగ్రి కేంద్రం ప్రారంభం. మిడ్జిల్ మండలం వల్లభాపూర్లో బగ్గుమన్న పాత కక్షలు, పరస్పరం కర్రలు కత్తులతో దాడి చేసుకున్న ప్రత్యర్థి వర్గాలు. ధనుర్మాసం సందర్భంగా ఫతేపూర్ మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు. సల్లంగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్న భక్తులు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పోస్టర్లు, కరపత్రాలు, బ్యాడ్జీలు, ఇతర ఎన్నికల సామగ్రిని విక్రయించడానికి మహబూబ్ నగర్ ప్రింటర్స్ అసోసియేషన్ నేతలు ఒకే వేదికను ఏర్పాటు చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ కేంద్రంలో సరసమైన ధరలకే ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ను విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రింటర్స్ మధ్యలో పోటీ లేకుండా అంతా కలిసి ఒకే చోట మెటీరియల్ ప్రింటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు వారిని అభినందించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు గోదాంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రింటర్స్ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఒకే చోట ప్రింటింగ్ మెటీరియల్ను తక్కువ ధరలకు అందించాలన్న ప్రయత్నం బాగుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ సంఘం నాయకులు యాదయ్య, శంకర్, శ్రీశైలం పాల్గొన్నారు. జీవనం సాగిస్తున్నటువంటి మా ప్రింటర్స్ కొత్తగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నిలబడ్డ అభ్యర్థులకు ఈజీగా ఉండేటట్లు, అవగాహన కలిగేటట్లు బ్యాలెట్ నమూనా పత్రాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ సామాగ్రి, అన్ని సామాగ్రి కూడా అతి తక్కువ ధరకు మరి తెలంగాణ అసోసియేషన్ పేరు మీద విక్రయిస్తున్నందుకు వారిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారికి ఒక సంఘం ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళగా తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాష్ట్ర స్థాయిలో కూడా చాలా రకాలుగా టెండర్స్ పడతాయి. మరి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు రాకుండా మీరే ఈ తెలంగాణ అసోసియేషన్ పేరు మీద హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా మీరే పార్టిసిపేట్ కావాలి. ఇంకా ఎక్కడైనా నామినేషన్ పద్ధతుల ఇతర రాష్ట్రాల వాళ్ళకు, ఆంధ్ర రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నాను నా దృష్టి తెస్తే ఖచ్చితంగా అది క్యాన్సల్ చేయించి తెలంగాణ ప్రింటర్ అసోసియేషన్ మహబూబ్నగర్ వాళ్ళకు గ్యారెంటీగా నేను ఇప్పిస్తా. మరి ఇంత ఐక్యమత్యంతో మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఎక్కడైనా కానీ ఐక్యతను దెబ్బతీయడానికి కొందరు కుట్రలు చేస్తుంటారు, కొందరు కుట్రదారులు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లా చేసేది. తెలంగాణ సంఘాలు పెడితే మధ్యలో కూడా ఆందోళన పోయి దూరేది. గట్ల కట్టుంటోళ్ళు ఈడ కూడా ఎవరైనా ఒకరిద్దరు లేకుంటారు జనరల్గా. అటువంటి మనుషులు ఉండరని అనుకుంటా. ఎందుకంటే జనరల్గా తెలంగాణ మీద అది మహబూబ్నగర్లో అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు మీ అసోసియేషన్ తరఫున కలుపుకొని ఒక ఐక్యమత్యతో ఉండండి. మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో మీ అసోసియేషన్కు మీకు మీరు గ్యారెంటీగా మీరు ఇప్పుడే పుట్టినరు, అప్పుడే పుట్టంగానే 5 ఎకరాలంటే కుదరదు. అన్ని వర్కర్ చాలా పని చేయండి, మీరు పని చేస్తురా అండి. ఖచ్చితంగా మీ సమస్యలకు నేను సహాయ సహకారాలు నేను 100% ఇస్తాను. మేము కాదని మీరందరూ పాత వాళ్ళే కనుక మీ అభివృద్ధి గురించి మీ ఎంతోమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. పెద్ద కుటీర పరిశ్రమ ఇది. ఒక్కొక్క ప్రింటర్ దగ్గర 5 మంది 10 మంది బతుకుతున్నారు. 50 మంది ప్రింటర్స్ అంటే దాదాపు 400-500 మంది బతుకుతున్నారు రొట్టిగా. మరి అలాంటి మీకు మీ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మీకు అందరు కూడా మేము అందిస్తామని చెప్పని మళ్ళీ ఒక్కసారి మా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. జై తెలంగాణ.
మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లిలో పాదకక్షలతో రెండు వర్గాలు పరస్పరం కర్రలు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్ ఆసుపత్రి వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. పాదకక్షలతోనే ఈ దాడులు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లి గ్రామంలో నరసింహ అనే అతన్ని దసరాప్పుడు రాములు అనే అతను ఇద్దరు డ్రైవర్స్ అంటే ఇద్దరు అప్పుడు కొరకడం జరిగిందంట. ఆ విషయంలో వాళ్ళు ఎలాంటి దరఖాస్తు పొల్యూషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇండియన్ కాంపౌండ్ నిన్న రాములు మధ్యాహ్నం నరసింహని గొడవపెట్టుకున్నాడు. ఆ విషయంలో ఇవాళ పెద్దమంది దగ్గర మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు పిలిస్తే వాళ్ళు రాలేదంట. తర్వాత ఈ రాములు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ బంధువులు ఒక 5 మంది కలిసి భక్తులు కూడా తీసుకొని వచ్చి ఈ గండీడు వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉన్నప్పుడు నరసింహని రాముని గండీడిని ఇంకా ఆనంద్ని ఇంతవరాలని గడ్డంతో కొట్టి కత్తులతోటి వచ్చినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. వీళ్ళపైన చట్ట ప్రకారంగా నేరస్తులపైన చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటారు. సరే, సర్పంచ్లకు సంబంధించిన దీనికి రాజకీయం లేదు. ఓన్లీ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అంట. వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. ఓన్లీ వ్యక్తిగత కక్షల వల్లనే ఉంది. అది కూడా వాళ్ళ దసరాప్పుడు కొట్టుకున్న మనసులో పెట్టుకుని జరిగినదే చెప్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెట్టుగడ్డ వద్దగల మర్రి చెన్నారెడ్డి విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబైదుల్లా కొత్వాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి పాత్ర ఎప్పటికీ మరవలేదన్నారు. 1978, 1989 కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముత్యాల ప్రకాష్, ఎన్పి వెంకటేష్, కట్టా రవికిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆలోచింపజేసిన మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్ర గవర్నరు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి శత జయంతి జరుపుకుంటున్నాం. డాక్టర్ చెన్నారెడ్డి అనగానే తెలంగాణ చెన్నారెడ్డి గారికి ఆ రోజుల్లో అనేవారు. 69 ఉద్యమం కానీ, 72 ఉద్యమం కానీ, తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా ఆయన బతికినంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది కేవలము తెలంగాణ రాష్ట్ర సాధన లేదని చెప్పి గట్టిగా నమ్మిన వాదించినాడు గారు. ఈ రకంగా అయితే సోషలిజం ఉంటుందో, సోషలిజము, సెక్యులరిజము, ఫెడరలిజం ఉన్నాయో, ఇజమ్స్ ఉన్నాయో, కమ్యూనిజం ఉందో, అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఇజంలాగా పట్టుబట్టి తెలంగాణ సమాజానికి ఒక దశ చూపిన నాయకుడు నాయుడు గారు. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అతని జయంతి జరుపుకుంటున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రోజు ఎక్కడ మాట్లాడినా కూడా సీమాంధ్రల పెత్తనము, మన దోపిడీ, మన అరాచకాలు అంతం ఉండాలంటే కేవలం తెలంగాణ సాధన అని చెప్పి గట్టిగా వాదించిన నాయకుడు. అటు ఇందిరాగాంధీతో, నెహ్రూ గారితో, పెద్ద పెద్ద నాయకులతో విభేదించి రాష్ట్ర సాధన లక్ష్యంగా పనిచేసిన నాయకుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సహకారం ఏంటంటే ఆ రోజు ఆయన వేసిన పునాదులు, ఆయన వాదించిన వాదనలు, ఆయన బోధించిన బోధనలు, ఆయన చూపించిన బాటనే తెలంగాణ చెందుతుంది. ఈరోజు అనుకుంటున్నాడు తెలంగాణ సాధన కేవలం కొంతమందితో రావాలని చెప్పి. ఆ రోజైనా ఈ రోజైనా తెలంగాణ రాష్ట్ర సహకారం చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సహకారం అనేది సోనియా గాంధీ గారు
అప్పటి నుంచి ఇప్పుడు కూడా చేస్తున్న పోరాటంలో ఈ పోరాటం నిజమని చెప్పి నమ్మిన నాయకురాలు సోనియా గాంధీ గారు అయితే ఆ రోజుల్లో బాధనిపించిన నాయకుడు గాంధీ గారు. అటువంటి నాయకుని స్థితించినప్పుడు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులు చేస్తున్నా. ఈ ఆశయంతో సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నామో ఆ రాష్ట్రం ఏర్పడలేదు. రాష్ట్రం ఏర్పడింది కానీ ఏ రకంగా అయితే సీమాంధ్ర పెత్తనం నడిచిందో దానికి రెట్టింపుగా ఈరోజు ఒక వర్గానికి సంబంధించిన ఒక ఊర్జో మనస్తత్వం కలిగిన నాయకత్వం మరోసారి ఈ రాష్ట్రాన్ని పెంచుతారు. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. పవిత్ర ధనుర్మాసం సందర్భంగా నవాపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యం తయారు చేసి సమర్పించారు. అమ్మవారిని అర్చకులు పలు రకాల నగలు పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను తీర్చాలని మొక్కులు వేడుకున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్యార్మీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణం అన్ని మతాలకు నిలయంగా ఉందని, సోదరభావంతో ప్రతి ఒక్కరు ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నారని గుర్తు చేశారు. మహబూబ్నగర్ పట్టణాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు హాది, ట్యాక్సీ సంఘం నాయకులు మహమ్మద్ నిరంజన్, జాఫర్, ఖాదర్, నిజాం, ఇమ్రాన్, నవాజ్, రమేష్ పాల్గొన్నారు. ఈ మహబూబ్నగర్లో కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడానికి ఈ గ్యార్మీ పండుగ నిదర్శనం. ముస్లింల దేవుడు అయిన హిందువులు వేయడం అనేది ఆనవాయితీ. అంటే గత ఎన్నో సంవత్సరాల చరిత్ర చూస్తే కూడా కందూర్ అని, గ్యార్మీ అని చెప్పి హిందువులు కూడా చేస్తారు. గంగా జమున తహజీబ్ అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. కలిసిమెలిసి పండుగ చేసుకోవడం, దేవుడు మొక్కడం అంటే ప్రజలందరూ ఒకటే, దేవుడు ఒకటే, భగవంతుడు ఒక్కడే అనేది చెప్పడానికి నిదర్శనం. మరి అదేవిధంగా బోనాల పండుగ, దసరా పండుగ వస్తే కూడా ముస్లిం సోదరులు స్వాగతం పలికి వాళ్ళు కూడా ఆదరించడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. మహబూబ్నగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంత ఆంధ్ర కల్చర్ వచ్చి కొద్దిగా ఖరాబ్ అయింది. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ జరుపుకోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మామూలుగా జరుగుతాయి. భగవంతుని దయ వల్ల ఈరోజు గ్రోత్ రేట్ కూడా తెలంగాణ చాలా పెరిగిపోతుంది. అబ్దుల్ ఖాదర్ దర్గా, షాషాబ్ దర్గాలు కూడా తొందరలోనే టెండర్ తీసుకున్నాం. మణిపూర దేవస్థానం కూడా మీరు మొదలు చూస్తున్నాం. బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎన్నో మౌలిక వసతులు ఈ టౌన్లో ఏర్పాటు చేయడం జరగాల్సిన అవసరం ఉంది. మరి క్యాబ్ వాళ్ళు ఎంతోమంది దీని మీద ఆధారపడి పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి ప్రభుత్వ తరఫున ఉపాధి అవకాశాలు లేవు. ఖచ్చితంగా వీళ్ళకు రేపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రెండు డ్రైవర్లకు వాళ్ళ పేరు మీదనే వాళ్ళకు కూడా వెహికల్స్ ఇచ్చి కొనిచ్చి ఆ వెహికల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా
మేము మంచి అవకాశాలు కూడా ఖచ్చితంగా కల్పిస్తాం. మళ్ళొకసారి సంక్రాంతి ముగ్గులోని రంగుల మాదిరిగా ప్రజల జీవితాలు కూడా కలర్ఫుల్గా సాగాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు ఆకాంక్షించారు. ప్రజలతో మరింత సత్సంబంధాలు నెలకొల్పడం కోసం ఇలాంటి తరహా కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ఎస్పీ అపూర్వారావు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించేందుకే పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఈ కార్యక్రమం పోలీస్ శాఖ అద్భుతంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా సంకల్పంతో అందరూ కూడా పోలీస్ శాఖ వాళ్ళందరూ కూడా ఈరోజు వారి వారి అందమైన రంగరోధుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వనపర్తి జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న జిల్లా అధికారి such a short notice, and I also thank Town Inspector Surya Nayak, Town SI Ramana, and DSP Vanaparthi for organizing this event. Sankranti manaki mana దేశంలో మెయిన్లీ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత ఫస్ట్ పండగ ఇదే. కొంతమంది న్యూ ఇయర్ లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందుకని ఇంత కలర్ఫుల్ ముగ్గులు వేశారు. ఇంతే కలర్ఫుల్ గా మీ అందరి లైఫ్ కూడా నెక్స్ట్ 1 year ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి. ఇలాగే కలర్ఫుల్ గా హ్యాపీగా అన్ని పండుగలు కూడా మీరు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎనీ టైం ఎనీ ప్రాబ్లం ఉంటే మీరు పోలీసులను కూడా అప్రోచ్ చేయొచ్చు. ఇలాంటి ఈవెంట్స్ పెట్టి మేము మీకు కొంచెం దగ్గర అవ్వాలని ఇలాంటి ఈవెంట్స్ పెడతా ఉంటాము. సో మీరు ఎప్పుడైనా మీకు ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు అని చెప్పడానికి ఇట్లా చిన్న చిన్న ఈవెంట్స్ పెట్టి అందరికి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ మేము చేస్తూ ఉంటాం. సో ఈ రోజు జడ్జెస్ అందరికి ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆన్ సచ్ షార్ట్ నోటీస్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. ఈ ఎస్హెచ్జి ఉమెన్ అయినా కానీ మీరు, మంజుల, మాధవి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ ముగ్గుల పోటీ ఉందని మాకు తెలియదు ఈ రోజు. కానీ సంక్రాంతిలో ఈ ముగ్గుల పోటీ కారణంగా నేను ఒక్కొక్క దాని గురించి వివరించాలనుకున్నా. ఫస్ట్ మనం కుండ పెట్టి దాని మీద పాలు పొంగేటట్లు ఎందుకు వేసుకుంటామంటే కష్టాలు ఎన్ని ఉన్నా మనం వాటిని ఎదుర్కొని పోవాలి. మనం ఫస్ట్ సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ కాబట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఎల్లకాలం మంచిగానే ఉండాలన్నట్లు దాని మీనింగ్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ చెరుకు గడ్డల విషయానికి వస్తే మన సంస్కృతి సాంప్రదాయమే చెరుకు గడ్డలు, ఆవు, గాలిపటాలు వాటన్నిటిని కలుపుకొని మన భారతీయ సంస్కృతి. ఫస్ట్ మనం సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కారణం మన ముగ్గు దూసిన వెంబడి వీళ్ళు భారతీయులని గుర్తుపట్టేంత గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను. మనం భారతీయులం కాబట్టి దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారుట్ల వద్ద ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. మహారాష్ట్రకు చెందిన భక్తులు ప్రైవేటు బస్సులో శ్రీశైలం వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకుపోయింది. అయితే ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టి డివైడర్పై బస్సు వెనుక భాగం నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పోలీసులు తక్షణమే ఘటనా స్థలికి చేరుకుని ప్రయాణికులను బస్సును బయటికి తీసి క్షేమంగా తరలించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మధ్య
ఆదివారంలో ఉచిత క్యాంపు చేద్దామని కమిటీ వాళ్ళ అప్రోచ్ చేశాము. వాళ్ళు సహకరించారు. ఇక్కడ ఉచిత క్యాంపు డయాబెటీస్ కానీ బీపీకి కానీ గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ అంతా ఇక్కడ వచ్చిన ప్రజలకు ఉచితంగా టెస్ట్ చేయడము మరియు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ క్యాంపుకి సహకరించిన దేవాలయ కమిటీ పెద్దలు మొట్టుగాడి శ్రీనివాస్ గారు, సిద్ధిరామలింగయ్య గారు అండ్ అయ్యగారు ప్రవీణ్ గారు అండ్ మా క్లినిక్ తరఫు నుంచి రమేష్ గారు, రామ్మోహన్, నాగరాజు గారు, కిరణ్ అందరి సహకారంతో ఇప్పటివరకు ల్యాబ్ టెక్నీషియన్స్ అందరి సహకారంతో ఇప్పటివరకు 75 మంది దాకా ఉచితంగా అందరికీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ స్క్రీన్ చేయబడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో ప్రింటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్న ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రింటింగ్ ప్రచార సామగ్రి కేంద్రం ప్రారంభం. మిడ్జిల్ మండలం వల్లభాపూర్లో బగ్గుమన్న పాత కక్షలు, పరస్పరం కర్రలు కత్తులతో దాడి చేసుకున్న ప్రత్యర్థి వర్గాలు. ధనుర్మాసం సందర్భంగా ఫతేపూర్ మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు. సల్లంగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్న భక్తులు. ఇవి ఇప్పుడుకున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.